అందరూ చెప్పేది అదే, ఎంత బాగా చెప్పినా ఒక నాయకుడు కూడా తెచ్చిపోయింది. ప్రజలు మంచి పని చేసినాడు. అందరూ చూడండి నా కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం యథార్థ సంఘటనలు, ఎటువంటి వక్రీకరణ లేకోకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక దృశ్య మాలిక రూపొందించడం జరిగింది. దాని పేరు జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు. ఈ బుక్కు ఆవిష్కరణ ఈరోజు జరుగుతుంది. సూపర్ 6 హామీల పునాది పైన ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుని ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందించలేదు. అందించకపోగా వారికి బాగా అలవాటైనది, వాళ్ళు ఏ దానికైతే అధికారంలోకి వచ్చినారో ఆ 3 పనులు అవి మాత్రం చేసుకున్నారు. దోచుకోవడం, దాచుకోవడం, తర్వాత తినడం. సో మీరు అధికారంలోకి వచ్చింది సూపర్ 6 హామీలు ఇస్తాము అని చెప్పి అవి చేయకోకుండా అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో కేవలం దోచుకోవడానికి, దాచుకోవడానికి, ఆ దాచుకుంది తినడానికి ఈ సంవత్సర కాలం పూర్తయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరి జీవితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఏ ఒక్క వర్గం వారి జీవితం కావచ్చు, ఏ ఒక్క రంగంలో వారి జీవితాలు కావచ్చు, ఏ ఒక్క ప్రజల జీవితాన్ని కానీ ప్రభావితం చేయలేకపోయినారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ బుక్ ఒక ముఖ్య ఉద్దేశం. ఈ బుక్లో 160 పేజీలు ఉంది. సో ప్రధానమైనవి నేను తెలియజేస్తాను. సో ఈ కూటమి ప్రభుత్వం మామూలుగా ఏ ప్రభుత్వం అయినా ఒక సంవత్సర కాలం పూర్తయిపోయిందంటే పాలన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎంత ఎక్కువ మోసం చేశారో అనే దాన్ని బట్టే ఉన్నాయి తప్ప వాళ్ళకుండే ఏకైక ఒకటే ఒక ప్లస్ ఏంటంటే పెన్షన్లు ఒకటి ఇవ్వడం తప్ప ఇంకా అన్నీ మైనస్లే. లబ్ధిదారుల సంఖ్య పరంగా మనము మోసాన్ని కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేసిందని, సంవత్సర పాలనలో మోసం చేసింది ఎవరినంటే మహిళలు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 2 కోట్ల పైచీలకు మహిళలు ఉన్నారు. వారందరికీ కూడా అధికారంలోకి రాకముందు వారికి మహాలక్ష్మి అని పేరు పెట్టి, స్త్రీశక్తి అని పేరు పెట్టి, అట్లా రకరకాల పేర్లు పెట్టారు కూటమి నాయకులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పథకం కూడా మహిళలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు. నిన్న తల్లికి వందనం కార్యక్రమం కూడా అది పిల్లవాళ్లకు, వాళ్ళ భవిష్యత్తుకు లేకపోతే వాళ్ళ సంరక్షణ కోసం ఇస్తున్నటువంటి డబ్బు తప్ప మహిళల కోసం ఇచ్చేది కాదు. మహిళలందరూ కొంచెం ఆశపడి కూటమి ప్రభుత్వానికి ఓటు ఎక్కడ వేసినారంటే ఆడబిడ్డ నిధి అనే ఒక కార్యక్రమం, అనే ప్రోగ్రాం లేకపోతే అనే పథకం వాళ్ళకు వస్తుంది అని భావించి ఓటు వేయడం జరిగింది. ఆ పథకం ఒక ఉద్దేశం ఏమంటే ప్రతి 18 సంవత్సరాలు దాటిన మహిళకు, 59 సంవత్సరాల లోపల ఉండే మహిళకు 1500 రూపాయలు ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళకి ఇస్తామని చెప్పినారు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 1,80,00,000 మంది ఆ పథకంలోకి లబ్ధిదారులుగా వస్తారు. దగ్గర వాళ్ళకి 1,500 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తే 32,400 కోట్లు ఒక్కొక్క సంవత్సరం ఆ పథకానికి వాళ్ళు ఖర్చు పెట్టాలి. అటువంటి పరిస్థితిలో ఆ పథకాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు అది P4కు అనుసంధానం చేస్తా అని చెప్పేసి ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేయడం జరిగింది. మహిళల కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏమీ చేయడం లేదు. గత రాష్ట్ర ప్రభుత్వము మహిళల కోసము రుణమాఫీ చేసింది. దగ్గర 25,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. వైఎస్ఆర్ చేయూత 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 18,750 రూపాయలు. అది మేనిఫెస్టోలో చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా చితికిపోయినటువంటి మహిళలు, ఓసీలో ఉండేవాళ్ళు మాకు కూడా ఈ పథకం వర్తిస్తే బాగుంటుందంటే వారికి కూడా ఈబీసీ నేస్తామని చెప్పి పెట్టడం జరిగింది. అదే కాకపోకుండా వైఎస్ఆర్ తోడు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్వాక్రాను రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ గత ప్రభుత్వంలో చేయడమే కాకుండా మహిళ అంటే ప్రతి పాప కూడా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకు అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, అంటే పుట్టబోయే బిడ్డ కానించి పుట్టిన బిడ్డ కానించి ఎదుగుతున్న మహిళల వరకు, తర్వాత పెన్షన్ కావచ్చు, తర్వాత రాజకీయంగా మహిళలకు
రిజర్వేషన్లు కావచ్చు ఆ రకంగా ఇచ్చి వాళ్ళ భద్రత కోసం ఒక దిశా చట్టం అనేది తీసుకొచ్చి అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలను గత ప్రభుత్వంలో ఆర్థికంగాను సామాజికంగాను విద్యాపరంగాను రాజకీయంగాను అన్ని రకాలుగా ఎదిగించి మహిళా సాధికారత అనేది సాధించే దిశగా గత ప్రభుత్వం అడుగులు వేస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా మహిళా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏ ఒక్క పథకం కూడా మహిళల కోసం వేయకోకుండా డ్వాక్రాలో 0 వడ్డీ తీసేసి డ్వాక్రాలో రుణమాఫీ ఎలాగూ చేయలేదు, వాళ్ళకి ఇస్తామన్న ఆడబిడ్డ నిధి ఇంతవరకు ఇవ్వలేదు, P4 అనుసంధానం అన్నారు. P4 అనుసంధానం అంటే డబ్బులుండే వ్యక్తులు ఎవరో వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండాలో దత్తత తీసుకొని వాళ్ళను వాళ్ళ బాగోలు చూసుకోవాలా. 1,80,00,000 మంది మహిళలను దత్తత తీసుకునే వారు మరి ఏడ దొరుకుతారు? దగ్గర ఒక సంవత్సరానికి 32,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చే వాళ్ళు ఎక్కడ దాతలు ఉంటారో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పాలా. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలను పూర్తిగా మహిళా లోకాన్ని నిర్వీర్యం చేసి మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. అది కూటమి ప్రభుత్వం చేసినటువంటి అత్యంత సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో ఉండేవారు మహిళలు, వారికి మోసం చేసినారు అని దయచేసి మహిళలు ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఒకసారి గమనించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాను. లబ్ధిదారుల సంఖ్య పరంగా నెక్స్ట్ అందరికంటే ఎక్కువ మోసం జరిగింది ఎవరికంటే రైతులు. దగ్గర 55 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఇస్తామన్నారు. ఫస్ట్ సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టినారు. హామీలలో వాళ్ళకి చెప్తానప్పుడు 20,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాదన్నారు కూటమి ప్రభుత్వం. ఒకటేసారి 20,000 ఇస్తామని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం 6,000తో కలిపి 26,000 ఇస్తామన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 20,000 టోటల్ పైన 20,000 ఇస్తామంటారు. వీళ్ళు 20,000 ఇస్తామని 14,000 ఇస్తామన్నారు. ఒకటేసారి ఇస్తామని చెప్పి ఇప్పుడు 3 దఫాలుగా ఇస్తామంటారు. అది ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తాండేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అప్పుడు రైతు భరోసా పథకం 4 సంవత్సరాలకు ఇస్తామన్నారు. 50,000 రూపాయలు ఇస్తామన్నారు. 12,500 ఇంటూ 4 50,000 ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కష్టాలు తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 5 సంవత్సరాలకు 13,500 ఒక 1,000 రూపాయలు పెంచి 13,500 ఇంటూ 5 సంవత్సరాలు 67,500 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత గత వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే కాకపోకుండా ఆర్బీకే కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా పగటిపూటనే 9 గంటల విద్యుత్ కావచ్చు, వాళ్లకు గిట్టుబాటు ధర కావచ్చు, అదేవిధంగా అన్ని ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, ఒకవేళ పంట నష్టపోతే ఖరీఫ్లో నష్టపోతే రబీ స్టార్ట్ అయ్యే లోపల ఆ పంట నష్టం భర్తీ కావచ్చు. ఇవన్నీ గత ప్రభుత్వంలో చేస్తే ఈ ప్రభుత్వంలో ఏది చేయలేదు, ఏ ఒక్కటి చేయలేదు. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కట్టడం లేదు. ఆర్బీకే కేంద్రాలను నిర్వీర్యం చేసేసినారు. ఫస్ట్ సంవత్సరం అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ ఇస్తామన్న డబ్బుల్లో కూడా మోసము, దాంట్లో కూడా కోతలు విధించినారు. పూర్తిగా రైతన్నలకు గిట్టుబాటు ధర కూడా లేదు. ప్రతి ఒక్కరు మామిడి రైతులు కావచ్చు, కోకో రైతులు కావచ్చు, లేదా టొబాకో రైతులు కావచ్చు, అందరూ కూడా దారుణమైన పరిస్థితి, గిట్టుబాటు ధర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కల్పించడం లేదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే సాగునీటి ప్రాజెక్టులు సూటి సవాల్ కూటమి ప్రభుత్వానికి. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కానీ ఈ సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టినారు, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎంత ముందుకు పోయింది. పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు, దాని పూర్తి బాధ్యత కావచ్చు, దాని ఖర్చు కావచ్చు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయింది అనేది కూటమి ప్రభుత్వం చెప్పాలి. సో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రైతన్నలందరినీ కూడా మోసం చేసింది. ఇది మోసం నెంబర్ 2 లబ్ధిదారుల పరంగా చూసుకుంటే. నెక్స్ట్ లబ్ధిదారులు అందరికంటే ఎక్కువ ఎక్కడున్నారంటే విద్యారంగం. దాదాపు 45 లక్షల మంది గతంలో వస్తానింది వాళ్ళకి అమ్మఒడి అనే పథకం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి దాంట్లో కూడా ఒక 30 లక్షల మందికి కోత పెట్టడం జరిగింది. ఫస్ట్ సంవత్సరం అయితే ఆ పథకమే ఎత్తేసినారు. అదే కాకపోకుండా నాడు నేడు కార్యక్రమాలను పూర్తిగా తీసేసినారు. ఇంగ్లీష్ మీడియంను తీసేసినారు, ట్యాబులను తీసేసినారు, సిబిఎస్ఈని తీసేసినారు. ఇంకా మొత్తం అంతా తీసేసి కేవలము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఫుడ్ అదొకటి కంటిన్యూ చేస్తున్నారు. బ్యాగులు అవి ఇంకంటే తీసేయలేము కాబట్టి జగన్ అన్న పెట్టారు, ఇంకా ఏమన్నా తిప్పుతారు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి బుక్కులు బ్యాగులు ఇస్తారు తప్ప విద్యారంగానికి కూడా ఏమీ లేదు. తల్లికి వందనం అనేది ఇచ్చినారు అనుకుందాం. సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ 0, హాస్టల్కి ఇచ్చే ఫీజు 0. తర్వాత అట్లా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో విద్య పైన ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి విద్యా ప్రామాణికాలు పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరికి విద్య అందిస్తే వాళ్ళ కాళ్ళపైన వారికి ఎదుగుతారు అని చెప్పేసి భావించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆరోగ్య రంగంలో
చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమైతే చెప్పినాడో ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ లిమిట్ని పెంచినాడు. దాని తర్వాత కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చినాడు. 17 మెడికల్ కాలేజీలకు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసినాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎంతో డబ్బులు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి పూర్తిగా బకాయిలు పెట్టింది. ఆరోగ్యశ్రీ తీసేయాలని ప్రయత్నం చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కు అనుసంధానం చేయాలని ట్రై చేస్తుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ను ప్రైవేట్ పరం చేయాలని ట్రై చేస్తుంది. పులివెందులలో గవర్నమెంట్ కాలేజీలో ఇచ్చిన సీట్లను 50 సీట్లు ఇస్తే ఎక్కడ భారతదేశంలో ఏడా ఉండదు మాకు సీట్లు వద్దని చెప్పేవాళ్ళు. అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు సీట్లు వద్దని చెప్పి సీట్లను తిరస్కరించినటువంటి దౌర్భాగ్య దరిద్రమైన ప్రభుత్వం ఎక్కడన్నా ఉంది అంటే ఒక్క టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి అందరికి కూడా తెలియజేసుకుంటూ, అట్లా ఆరోగ్య రంగం కూడా పూర్తిగా విఫలం చెందినారు. పాలనన్న సంవత్సరంలో ఏమైనా చేస్తారంటే ఈ 1 సంవత్సరాల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇలే, ఒక్క కొత్త పెన్షన్ ఇలే, ఒక్క కొత్త ఇళ్ల పట్టా ఇలే. ఇల్లు కూడా ఈ 1 సంవత్సరంలో ఏది కూడా ఎవరికి కూడా గృహప్రవేశం చేసిన కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. సరే పోనీ ఏమన్నా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమన్నా మేలు చేస్తారంటే అవసరానికి వాడుకొని వాళ్ళని వదిలేసినారు. వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓల్డ్ పెన్షన్ పద్ధతి ఇస్తామని ఆయన మేనిఫెస్టోలో చెప్పినాడు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదు అని డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. మేము చేయలేమండి, న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ఇస్తాము అని చెప్పినాడు. అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి లేదు లేదు మేము ఇస్తామని చెప్పి వాళ్ళకు చెప్పినారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ. అదే కాకుండా వాళ్లకు ఐఆర్ ఇస్తామన్నారు, డిఏలు ఇస్తామన్నారు. ఏవి లేవు. ఇప్పుడు లాస్ట్కు వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా లేదు. వాళ్ళకు ఇప్పుడు లాస్ట్కు వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మేము అపాయింట్మెంట్ అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇలేవు అనే పరిస్థితిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇట్లా వీళ్ళు మోసం చేయండి ఎవరిని, ఇట్లా మహిళలను, ఇట్లా రైతులను, ఇట్లా విద్యార్థులను, ఇట్లా ప్రజలను వాళ్ళ ఆరోగ్యాన్ని భంగం చేసుకుంటా ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ను ఇట్లా వీళ్ళు మోసం చెయ్యింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని. కాబట్టి ఈ రాష్ట్రంలో హోల్సేల్గా అందరినీ కూడా మొదటి సంవత్సరంలో మోసం చేసి పూర్తి ప్రజా వ్యతిరేకత కట్టుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంలో దోచుకోవడము, దండుకోవడము, తినడమే కాకుండా ఇంకొకటి బ్రహ్మాండంగా ఒకటి చేసింది. అదేంటంటే లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. అంటే ప్రభుత్వం పైన ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎందుకు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటానా వాళ్ళ పైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అందరినీ కూడా హింసిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు చెప్పడం జరిగింది, మీరు కూడా ఒక బుక్ రాయండి, ఏ కలర్ అయినా పర్వాలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అని చెప్పి. నాకు ఒక అనుమానం వస్తుంది ఏంటంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే. నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వంతో విసిగిపోయి ప్రజలందరూ కూడా ఒక రెడ్ బుక్ రాసుకుంటుంటారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో బంగాళాఖాతంలోకి టీడీపీని కలిపేసేదానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర పాలనలో ఏ ఒక్కరిని సాటిస్ఫై చేయలేదు, ఒక్కరికంటే ఒక్కరికి కూడా మేలు చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటూ వాటన్ని సమీకరించి క్రోడీకరించి చేసిందే ఈ పుస్తకం. జగన్ అన్న అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ఇవన్నీ కలుపుకొని మనం ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే జగనన్నకు ఉన్నది చంద్రబాబు నాయుడుకు లేనిది 2 ఉన్నాయి. జగనన్నకు ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఏంటంటే 1 ఇచ్చే మనసు, 2 విలువలతో కూడినటువంటి రాజకీయం చేయడం. అవి ఆయనకున్నాయి, చంద్రబాబు నాయుడుకు లేవు. ఇప్పుడు ఇచ్చే మనసు ఉంది కాబట్టి టైంకి ఇచ్చినాడు అనుకో, అరే చాలా సమయ పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని పేరు సంపాదించుకున్నాడు. అదే చాలా ఫస్ట్ ఇయర్లోనే అన్ని పథకాలు ఇచ్చేసినాడు, అరే పథకాలు ఇచ్చేదాంట్లో ఎంత చిత్తశుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అని పేరు సంపాదించుకున్నాడు. అదే కులమతాలకు చూడుకోకుండా, పార్టీలో చూడుకోకుండా ఇచ్చినాడు, అప్పుడు ఎంత పారదర్శకంగా పాలన చేసినాడు అని అనిపించుకున్నాడు. అదే విలువలతో కూడిన రాజకీయం చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నేను హామీలను ఏదైతే అమలు చేయగలనో అది మాత్రమే చెప్తాను, నాకు మీకు అన్ని చెప్పినాడు. అది విలువలతో కూడినటువంటి రాజకీయం. అంటే ప్రజలను మోసం చేయకూడదు అని బలంగా నమ్మినాడు కాబట్టి, ఆ విలువ ఆయనలో ఉంది కాబట్టి అట్లా విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇచ్చే మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఏ రోజు కూడా కారణాలు చెప్పలేదు. ఏ రోజన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కారణము, గత ప్రభుత్వ కారణము, లేకపోతే కరోనా కారణము అని పథకాలు ఇంతవరకు ఆపింది లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకు నువ్వు పథకాలు ఇవ్వడం లేదంటే జగన్మోహన్ రెడ్డి కారణము, లేకపోతే ఇంకొకరు కారణము, లేకపోతే ఇంకోటి కారణము, లేకపోతే 2014 నుంచి 19 దాకా ఎందుకు నువ్వు పథకాలు ఇవ్వలేదంటే
అప్పుడు ఈ రాష్ట్రం కొత్తది, ఇక్కడ డబ్బులు లేవు, ఎంతసేపు ఉన్న కారణాలు చెప్పుకుంటా ఆయన పాలన సాగిస్తే ఎటువంటి కారణాలు చెప్పుకోకుండా పాలన సాగించి నేను ఎందుకు అధికారంలోకి వచ్చినా, నేను ఎందుకు సీఎం అయినాను, నేను చేయాల్సిన పని ఏంది, నా కర్తవ్యం ఏంది అనేది మాత్రమే చూసుకుంటా ముందుకు పోయినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవి ఈ ప్రధానంగా ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉండే తేడాలు. సో దయచేసి ఆ ఇచ్చే మనసు ఉన్న నాయకుడిని, ఆ విలువలతో రాజకీయం చేసే నాయకుడిని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇప్పుడు గమనించినారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఓటేసినాము అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకు తెలుసుకుంటున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి, ఈ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగా భావిస్తున్నారని తెలియజేసుకుంటూ ఇది ఈ బుక్ ఒక సారాంశం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.